ఓకే. సో 'బిగ్ బాస్' అనే ప్లాట్‌ఫామ్ మాత్రం చాలా యూజ్ అయింది కదా! అంటే అప్పుడు ఇంతకుముందు మీరు హైదరాబాద్ టు ముంబై ట్రావెల్ వేరు. ఆఫ్టర్ 'బిగ్ బాస్' ఎయిర్‌పోర్ట్‌లో కావచ్చు, బయట ఎక్కడన్నా తిరుగుతున్నప్పుడు ముంబైలో అక్కడ పీపుల్ ఎలా అనిపిస్తుంటుంది రిసీవింగ్? అంటే నాకు నా అంటే నేను హీరోగా ఇంట్రొడ్యూస్ అయినప్పుడు ఒక 2-3 ఇయర్స్ వరకు జనాలు ఎలా రికగ్నైజ్ చేసిన వాళ్ళు 4 ఇయర్స్ వరకు ఇప్పుడు మళ్ళీ అలా రికగ్నైజ్ చేస్తారు. సో ముఖ్యంగా నాకు అంటే హ్యాపీనెస్ ఏంటంటే ఈ కొత్త జనరేషన్కి కూడా ఆదిత్యం ఎవరు అది తెలిసింది. బికాస్ ద న్యూ యంగ్స్టర్స్ వర్ నాట్ నోయింగ్ దాట్ మచ్. ఆదిత్యం అంటే ఓన్లీ మాత్రం వాళ్ళు ఫాదర్స్కి వాళ్ళు కాలేజ్లో ఉన్నప్పుడు కానీ అప్పుడు ఫిలిమ్స్ మాత్రం ధనలక్ష్మి ఐ లవ్ యూ అనే ఫిలిమ్స్. మీ ఇంటికి వస్తే అని సో వాళ్ళకి కూడా కొంచెం తెలిసింది హూజ్ ఆదిత్యం అండ్ సో అప్పుడు వాళ్ళు మళ్ళీ నా సినిమాలు చూసి సార్ మీరు ఎంత మంచి యాక్టర్ సార్ మేము అనుకోలేదు, ఓన్లీ మాత్రం బిగ్ బాస్ కంటెస్టెంట్ అనుకున్నాను, యూ హ్యావ్ డన్ సో మెనీ ఫిల్మ్స్. సో అది నాకు ఒక హ్యాపీనెస్. అంటే ఈ జనరేషన్స్ కూడా కవర్ చేస్తారు. కొంచెం కనెక్ట్ అయిపోయాను. సో ఎప్పుడైనా వాళ్ళకి కావాల్సింది ఒక మంచి కంటెంట్ మంచి సినిమా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు చూస్తారు. సో దాట్ వాజ్ మై పర్పస్ ఆల్సో ఆఫ్ గోయింగ్ టు బిగ్ బాస్, మళ్ళీ జనాలతో కనెక్ట్ అవ్వడానికి. అదే సో దాట్ పర్పస్ ఇస్ సాల్వ్డ్.